కాదంటే సరే మూవీస్ సీరియల్ గురించి పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్ ఇది ఎంత ఫాస్ట్గా ఉందో దాని మించిన ఫాస్ట్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్ అంటే మీకు జనరల్గా ఇన్స్టాగ్రామ్ నా ఎదుగుదలకు ఉపయోగపడుద్దని స్టార్ట్ చేసినారా, లేకపోతే ఏదో టైం పాస్? ఏం చారీ గారు టైం పాస్ చేసిన వాళ్ళకి ఇన్ని వస్తాయి, మాకేం రావట్లేదు. టైం పాస్ కి స్టార్ట్ చేశాను. బట్ అది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇన్స్టా? నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేశాను. ఓకే. యాక్చువల్లీ టిక్ టాక్ చేసేదాన్ని ఫస్ట్, దాంట్లో అది కూడా మమ్మీ వల్లే స్టార్ట్ చేసా. అవునా? నీకు బాగా సపోర్ట్ అబ్బా ఇంట్లో. నాకు అసలు ఫోన్ ఉండదు కాదు కదా, సో మా అక్క ఒకసారి రీల్స్ కోసం చెప్పింది. ఇంటికి వచ్చి సరదాగా మమ్మీ నేను అక్క కలిసి ఇలా నార్మల్ గా చూస్తూ చూస్తూ సరదాగా చేసాం. ఒక 3 days అట్లా సరదాగా చేసాము. అది నేను కంటిన్యూ చేశాను, ఇట్లా చేద్దాము అది ఇది అని చెప్పి. టిక్ టాక్ పోయాక అప్పుడు ఇన్స్టాగ్రామ్ పెట్టా. ఫేమ్ అయిందా టిక్ టాక్ లో? ఫేమ్ వచ్చింది. ఎంత 101.1K ఎంతో. తర్వాత ఒకసారి గోవిందా టిక్ టాక్ పోయే. అప్పుడే ఇన్స్టాగ్రామ్ చాలా మంది అనుకోరు అమ్మయ్య దరిద్రం వదిలేసింది, ప్రశాంతంగా ఉండొచ్చు మనసులో అనుకున్నారు. అంటే టిక్ టాక్ విషయం చూసుకుంటే ఎంత పాజిటివ్ ఉందో దానికి మించి నెగిటివ్ ఉండేది అప్పట్లో. సో ఓకే, టిక్ టాక్ గురించి పోయిన దాని గురించి మనకెందుకు కానీ, సో ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాగ్రామ్ ఈ రోజుల్లో చూసుకుంటే చాలా ప్రొఫెషనల్గా ఉంది. దానికంటూ ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రతి యాక్టర్ కూడా. సో దాంట్లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతా. నేను ఎంత అడిగినాను జారీ గారు, ఎంత చెప్పినారు. సో ఏ రీల్ మీది బాగా ఇన్స్టాగ్రామ్ పట్టించుకోండి, హ్యాండ్లింగ్ ఒకటి పెట్టేశారా? అంటే అలా అని కాదు, ఎప్పుడో ఒకసారి రీల్స్ చేయడం అట్లా పెట్టుకుంటా. అంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ గా వాడే వాళ్ళు ఉంటారు, ఇట్లా ఇన్స్టాలో మంచి రీల్స్ చేయాలి, మంచిగా రెడీ అయి తీయాలి, వన్ డే దానికే ఇట్లా టైం ఇస్తారు. నేను అట్లా మనకు అది టైం లేదు. టైం లేదని కాదు, స్టార్టింగ్ నుంచి కూడా ఇంతే, ఏదో టైం పాస్ కదా చేశాను. అలా నాకు బోర్ కొట్టినప్పుడు అదే టైం పాస్ కి చేస్తా రీల్స్. కానీ నీ రీల్స్ కొంచెం అంటే క్వాలిటీ మెయింటైన్ చేసినట్టు అనిపిస్తాయి. నాదా ఫోనేనా కెమెరా? లేదు, ఫోన్ లోనే చేస్తా. ఎవరు కూడా తీయరు నాకు, నాకు నేనే తీసుకుంటా. ఇంత తక్కువ బడ్జెట్ లోనే అయిపోతుంది మీకు? అలా అని కాదు, అంటే ఇంటిలో ఎక్కువ ఉండదు అన్నప్పుడు, సో తీయడానికి మమ్మీ తీస్తుంది ఒక్కొక్కసారి. నార్మల్ గా ఒక స్టాండ్ కి పెట్టి తీసుకునేదాన్ని. ఓకే, అట్లనే. సో మీరు ఎంతమంది ఫ్యామిలీ? అక్క నేను సిబ్లింగ్స్ ఇద్దరమే. ఓకే. మమ్మీ డాడీ 4 members. ఓకే, అంటే ఒక బ్రదర్ లేరా? ఉంటే పడి తనుకుంది కదా, నిన్ను భరించి. అక్క ఉంది కదా, తను కూడా. సో అక్క చాలా సైలెంట్ అని విన్నావు, నువ్వే వైలెంట్ అంట కదా? అలానేం కాదు, తను నా దగ్గర సైలెంట్ ఏం కాదు, తను వైలెంట్ నా దగ్గర. పడ్డాయా బీప్ మీద ఎప్పుడైనా? చాలా సార్లు. అది చెప్పుకోలేము, ఎప్పటికీ తిట్టుకుంటాం. ఇప్పుడైతే చాలా ఇష్టం. ఆల్వేస్ ఎప్పుడే ఇష్టం ఉంటది, కానీ బయటకు చెప్పుకోమంది. ఏ విషయంలో మీ ఇద్దరు ఎక్కువగా కొట్టుకున్నారు? చిన్న చిన్న థింగ్స్ లోనే గొడవ అవుతుంది, బట్టల విషయంలో, ఫుడ్ విషయంలో. ఇట్లా అక్క చెల్లెలంటే ఇంకా ఆబ్వియస్లీ అది ఇది కావాలి, ఇది కావాలి, నాకు అదే కావాలని ఉంటది కదా. జనరల్ గా అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చూసా, మీ అక్కగారు మీకన్నా బాగుంటారు అని మీరే చెప్పారు. సో తను మరి ఎప్పుడైనా ఇన్స్టాలో కానీ ఇలా చెయ్యాలని అనుకోలేదా, లేకపోతే నువ్వు ఎప్పుడైనా పిల్లలేదా? కాంపిటీషన్ అవుతుందని ఆపేసావా? అక్క చెయ్యదు అసలు. ఎందుకండి? ఏమో, చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదు, ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకోదు. ఓకే. మ్యారేజ్ అయిపోయిందా? లేదు అవ్వలేదు. అదృష్టవంతులు ఎవరు అంటే ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి అన్నదంటే గ్రేటే కదా. ఫోన్ అంటే ఎక్కువ ఫొటోస్ తీసుకోవడం, రీల్స్ చేయడం అలా ఏమి ఉండదు. మామూలు ఫొటోస్ తీస్తాను అంటే నాకు వద్దు అంటది. రెడీ అవుతావా అంటే లేదు నేను రెడీ అవునా అనేస్తుంది. సూపర్ అండి, ఆపోజిట్. నిజంగా ఒప్పేసుకోండి ఆపోజిట్ అని. ఏం చదివారు అక్కగారు? అక్క బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. చదువు బిడ్డ, సైలెంట్. అట్లనే మీరు కూడా కొంచెం స్టడీస్ లో చదువుతాను, ఇప్పుడు పూర్తిగా స్టడీ పక్కన పెట్టేసి. ఇంకా మరి ఇప్పుడు లేదు లేదు, కంప్లీట్ చేస్తాను MCA, కాకపోతే బ్యాలెన్స్ అవ్వట్లేదు సీరియల్కి దీనికి, టైం సరిపోవట్లేదు. కానీ అలా టైం చూసుకొని వెళ్తున్నా. మీ అక్కగారికి మీకు మధ్యన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా మీకు గుర్తుంచింది బాగా, ఇది బాగా గుర్తుండిపోయింది మాకు లైఫ్ లో? ఫన్నీ సీనా? చాలా సార్లు కొట్టింది. అది ఫన్నీ ఏంటండి? అది చాలా అంటే అందరికీ ఉంటుంది, కానీ ఫుడ్ కోసం కొట్టింది. అదేంటది? అది
ఏంటంటే నా ఫేవరెట్ ఇప్పుడు ఎవరైనా తినాలనుకుంటాము. ఇప్పుడు నాకు నేను ఆర్డర్ పెట్టుకుని తిన్నది ఓకే. కానీ తను ఎట్లా అంటే తను ఆర్డర్ పెట్టుకోకుండా నేను ఇవ్వలేదని చెప్పి నా వీపు మీద కాల్చింది. కాల్చిందా? ఉందా సొరక? బాగా గుర్తుండిపోద్ది ఇది. ఎప్పటికీ పెయిన్ కదా, ఫన్నీ అని ఎలా అనుకున్నావు? అది చిన్నదాని కోసం కాల్చడం ఏంటి, అది ఇక పని కాకపోతే అది చిన్నప్పుడు చేసింది, అది ఇప్పటికీ అది అట్లనే ఉంది. అది నాకు ఎట్లా ఉంటది, అది ఇప్పుడు ఇచ్చి దీనికోసమా ఇక్కడ కాల్చింది అని అనుకుంటారు. చూసావు అది ఇంటర్వ్యూలో కూడా చెప్పేసింది అనుకుంటారు. అలా అంటే చిన్నదాని కోసం ఇంత కాల్చడం అవసరమా, అది ఇప్పటికీ ఒక గుర్తులాగా ఉంది. అండ్ వైజాగ్ నీకు ఫేవరెట్ ప్లేస్ ఏది? వైజాగ్ నాకు పెద్దగా వైజాగ్ అంటే బోరింగ్. అవునా? అంటే అక్కడే 5 years ఉన్నా. ఆర్కే బీచ్, కైలాసగిరి అంటారు. అంటారు అంటే 5 years అక్కడే ఉన్నా కదా, సో బోర్ కొట్టేసింది. హైదరాబాద్ లో ఫేవరెట్ ప్లేస్? హైదరాబాద్ లో ఎక్కువ తిరగలేదు. వేసావు రౌండ్ బైక్ వేస్తే ఒక వారం ఎలాగ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ రౌండ్ వేసింది. సో అంటే ఇప్పుడు సీరియల్ అయిపోయింది అనుకో పక్కన పెట్టి, సినిమాల్లో చేస్తే అంటే ఎలాంటి క్యారెక్టర్లు చేద్దాం అనుకుంటున్నారు? ట్రెడిషనల్, పక్కా ట్రెడిషనల్ ఫ్యామిలీ. ఓకే. అంటే లైక్ రొమాంటిక్ కాకుండా క్యూట్ లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, వితౌట్ రిమైన్స్, అట్లా చేస్తాం. పక్కా ట్రెడిషనల్ గా ఉంటే అది మంచిగా అనిపిస్తే చేస్తాం. అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తారా? అంటే ఇప్పుడు సిస్టర్ లేకపోతే సమ్మెక్స్ లేదా లీడ్ రోల్ చేస్తా, అలా ఏం లేదు. ఇప్పుడు ఈ మధ్యన ఆడిషన్కి ఏమైనా వెళ్ళారా? ఆడిషన్ అంటే పిలుస్తున్నారు, ఆడిషన్ అని పర్టికులర్ గా తీసుకోవట్లేదు, వాళ్ళు చూస్తే నచ్చితే ఇట్లా చేపిస్తున్నారు. నచ్చకుండా కూడా ఉంటారు, చెప్పలేం అందరికి, మనం నచ్చలేని రూల్ ఉంది. ఈ మధ్యన ఎలా ఉన్నాయంటే ఇన్స్టాలో చూస్తే ఒకలాగా ఉంటారు, బయట చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటారు. నాలాగా అవి రివర్స్ ఇట్టు ఉండాలి, అటు కాదు. సో మీరు ఇంక ఇన్స్టా కన్నా బయటే బాగున్నారు. అవునా? సో అందుకని వాళ్ళ డౌట్ క్లియర్ చేసుకుందని పిలిచారేమో. వాళ్ళకి అంటే అంత బడ్జెట్ పెట్టుకుంటారు కదా. శారీకి మీకు ఏదో బాగా కనెక్ట్ అయినట్టుంది కదా, అట్లా జరిగిపోతుంటే ఎక్కువ రీల్స్ దీంట్లోనే ఉన్నట్టు. ఎక్కువ లేవు, ఒక 1 time అనుకుంటా బెంగళూరులో ఉన్నప్పుడు రీల్స్ చేసా. అది నా సీరియల్ ఆడిషన్ అయిపోయింది, తర్వాత సీరియల్ షూట్ స్టార్ట్ అవుతున్న టైంలో మధ్యలో అనుకుంటా నేను చేసా. అది బాగా వైరల్ అయింది, బ్లాక్ శారీ ఫొటోస్, అట్లా ఫొటోస్ రీల్స్ బాగా వైరల్ అయింది. నేను కొన్ని చూసా. అక్కడి నుంచి అందరూ మూవీస్ కి అట్లా పిలవడం, ఇట్లా ప్లస్ అయింది కదా, ప్లస్ అయింది. సో రైట్. ఇంకా అంటే పేరెంట్స్ గురించి చెప్తే ఏంటి తర్వాత? పేరెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు? డాడీ రియల్ ఎస్టేట్ చేస్తారు, ఫార్మింగ్ చేస్తారు, రెండున్నా. రైతు అంటే మాకు మేమే అంటే ఏమంటారు అని, వ్యవసాయమా? మాకు మేమే తినడానికి పండించుకున్నాం. మన భూమి మనం పండించుకుంటాం అట్లానే. అంటే పెద్దగా ఏం లేవు, అటు ఇటు వచ్చి కలిపేశాను, పెద్దగా ఏం లేవు, కానీ అలా ఎక్కువ రియల్ ఎస్టేట్ అట్లా. మమ్మీ గారు మా ఇంట్లోనే హౌస్ వైఫ్.